ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఆయన ఏదైతే ఆంధ్రజ్యోతి పత్రికలో తొలి పలుకు అనేది రాస్తాడో మొత్తం ఆ కామెంట్స్ అన్ని చూస్తే కనుక తొలి పలుకులో రాసిన మొత్తం అదంతా చదివితే కనుక ఈజీగా అర్థమవుతుంది ఆయన మాట్లాడిన మాటలు బట్టి. ఏమనంటే ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవబోతున్నాడు అనే విషయం అయితే కనుక క్లియర్ కట్గా అర్థమవుద్ది ఎవరికైనా సరే. ఆయన ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నాడు, ఎందుకు కూటమి ప్రభుత్వం ఏదైతే టీడీపీ కానీ జనసేన కానీ ఓడిపోబోతుంది అనే దాని మీద అంటే డైరెక్ట్గా చెప్పకపోయినా సరే ఇండైరెక్ట్గా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడండి ఆయన. కానీ ఆయన మాట్లాడిన మాటలు మొత్తం ఆ పేజ్ అంతా చదివితే అర్థమవుద్ది. ఏమనంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కనుక 2019కు ముందు ఆయన ప్రభుత్వంలో ఉండగా ఏదైతే కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టారో, ఏదైతే కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టారో, లేదా ఏదైతే కొన్ని విధానాలు అవలంబించారో సేమ్ అవే వాసనలు, సేమ్ అలాగే అదే వాసన మరలా ఈ 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన దీంట్లో కూడా ఇప్పటి ప్రభుత్వంలో కూడా అవే వాసనలు వస్తున్నాయి అనేది ఆయనకి క్లియర్ కట్గా రాశాడు ఆయన. అంతేకాదు గతంలో మాదిరి అవే వాసనలు ఇప్పుడు కూడా రావడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా రాసుకొచ్చాడు. ఎందుకంటే 70% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు భావిస్తుంటారు. ఎప్పుడును ఆయన ఎప్పుడూ భావించే మాట ఇది. ఏమని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అని అనుకుంటారు వాళ్ళు. కాకపోతే 70% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన అనుకోవడంతో పాటు 60% మంది ప్రజలు తిరస్కరించి మిమ్మల్ని ఓడించారు అన్నది తర్వాత తెలుసుకుంటారు అని ఆర్కే రాధాకృష్ణ గారు మాట్లాడటం జరిగింది. కాబట్టి హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని ఇలాగా లేనిపోయినవన్నీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అదే ఏదైతే మీ ప్రభుత్వంలో ప్రవేశపెడతా ఉంటారు. అంతేకాదు ఇప్పుడు మళ్ళీ అవి చాలదు అన్నట్టు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఏఐ ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని దీని జపమే చేస్తున్నారు. ఎవరికి తెలుసండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎందుకు, ఇప్పుడు ఉపయోగం ఏంటి ప్రజలకి? అసలు 90% మంది ప్రజలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలియదు. అలాంటి తెలియని వాటిని ప్రజల మీద పదే రుద్దాలనుకోవడం ఎంతవరకు అవసరం, ఎవరికి అవసరం అది అని ఆయన అభిప్రాయం తెలియజేశాడు. అంతేకాదు గుడ్ గవర్నెన్స్ అంటారో, వాట్సాప్ గవర్నెన్స్ అంటారో, ఇవన్నీ ఎవరికి కావాలండి? ప్రజలకు కావాల్సినవి కాదు. ప్రజలకు కావాల్సినవి ఏంటనేది ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ప్రభుత్వ ఉద్యోగులకంట ప్రతి ఆదివారం ఒక కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా 1 లేదా 2 డేస్ బ్యాక్లో చెప్పడం జరిగింది. ఏంటి, ప్రతి ఆదివారం ప్రభుత్వ ఉద్యోగులకి ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కొత్త కార్యక్రమం చేయాలని ప్రవేశపెడదామని చంద్రబాబు నాయుడు గారు అన్నమాట వాస్తవమే. కాబట్టి దాని గురించి ఈ రాధాకృష్ణ గారు ఏం మాట్లాడుతున్నాడంటే అసలు వాళ్ళకి పని లేకుండా పోతుందా? ప్రభుత్వ ఉద్యోగులకి అంతమందికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పని ఉంది. అసలు పని లేని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. పైగా ఈ ఆన్లైన్ విధానం వచ్చిన తర్వాత పని భారం చాలా మట్టుకు తగ్గింది. కాబట్టి పని భారం తగ్గిన ఉద్యోగులకి మరలా ఎలా ఆదివారం అనేది ఎలా గడపాలో తెలియదా వాళ్ళకి? ఆదివారం ఎలా ఏం చేయాలనో తెలియదా? మళ్ళీ కొత్త కార్యక్రమం ప్రవేశపెట్టాలా అని ఒక రకమైన విధానంతో మాట్లాడడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వాలు ఇప్పుడు చేస్తుంది ఏంటంటే కానీ సమీక్షలు. ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి, కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎప్పటికీ కొన్ని వందల సమీక్షా సమావేశాలు నిర్వహించుంటారు. సమీక్షలు అంటే దాంట్లో డౌట్ లేదు. శ్వేతపత్రాలు అన్నారో, తర్వాత సమీక్షలు అన్నారో, తర్వాత సమీక్ష సమావేశాలు అన్నారో. ఎందుకు వచ్చిన సమీక్ష సమావేశాలు? అసలు ఎవరికి ఉపయోగం ఏంటి? ఈ మధ్య కాలంలోనే ఈ మధ్య 1-2 రోజుల్లో ముందే ఉదయం 10:30 సమీక్షా సమావేశం ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు గారు 10:30 ప్రారంభిస్తే ఆ 10:30 నుంచి సుమారు రాత్రి అదే టైం అయ్యే వరకు అంటే ఇంచుమించుగా 12 గంటలు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారండి చంద్రబాబు నాయుడు గారు. రాధాకృష్ణ గారు చెప్పొస్తారు. కాబట్టి 12 గంటలు నిర్వహించిన సమీక్షా సమావేశం అసలు ఎంతవరకు సమంజసం? అధికారులు ఏమనుకుంటున్నారు దాని గురించి? మీరు పెడుతున్న సమీక్షల గురించి, మీరు పెడుతున్న సమీక్ష సమావేశాల గురించి అధికారులు ఏమనుకుంటున్నారు? అధికారులు కూడా విరక్తి చెందితే దాన్ని బట్టి ఏమవుతుందో పరిస్థితి అర్థం చేసుకోవాలి. అదేం అర్థం చేసుకోవడం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా కుటుంబ బాధ్యతలు పెద్దగా అవసరం లేదు. ఎందుకని కుటుంబ బాధ్యతలు చూసుకోవడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మిగిలిన వాళ్ళందరూ కూడా కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నారు. కాబట్టి ఈయనకి మాత్రం కుటుంబ బాధ్యతలు లేవు. కాబట్టి ఇంకెంతసేపు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 364 రోజులు ఇదే పని మీద ఉంటున్నాడు ఈయన, సమీక్షా సమావేశాలని. ఇలా కొత్త వాటిని అంటే ఆదివారం ఒకరోజు
ఏంటి కొత్తగా ప్రారంభిద్దామని ఇలాంటివన్నీ పెట్టుకొస్తున్నారు. కాబట్టి వాటి వల్ల ఉపయోగం లేదు అనేది చెప్పుకొచ్చాడు ఆయన. అంతేకాదు ఐపాక్తో కలిసిన నారా లోకేష్ గారు దీని గురించి కూడా రాసుకొచ్చాడు ఆయన. ఐపాక్తో కలవాల్సిన పనే ఉంది ఇప్పుడు నా తెలియగడతాను. కాబట్టి ఐపాక్తో కలిసి 2 రోజులు మాట్లాడారు. ఎవరైతే ఐపాక్ ఆయన ఉన్నారో కిషోర్ అనుకుంటా సంథింగ్. అయితే ఆయనతో మాట్లాడటం వల్ల ఉపయోగం ఏంటి? అలాగే ఐపాక్తో మాట్లాడతామన్నా అదేదో ఆయనకు మాట్లాడటం వల్ల ఖర్చు ఏదో ప్రజలకు ఖర్చు పెడితే కనుక, ప్రజలకు సమయం వెచ్చించడం కనుక ఇంకా బెటర్ కదా, వాళ్ళ వల్ల యూజ్ ఏముంది అనేది కనుక దాని మీద రాసుకొచ్చారు. తర్వాత ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ప్రజలకు కావాల్సింది గుడ్ గవర్నెన్సా లేకపోతే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, ఇవన్నీ ఏమీ కాదండి, సంక్షేమం అభివృద్ధి ఆ 2 ప్రజలకు కావాలి. ఆ 2 చేస్తే చాలు కదా. కాబట్టి సంక్షేమం ఓ పక్క అభివృద్ధి ఓ పక్క వెళ్ళిపోతుంది. 2 ఒక గాడినైతే నడవలేకపోతున్నాయి. కాబట్టి ఏదైతే కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు అవి బొత్తిగా రన్ చేయక ఏంటి అటు అధికారుల్లోనూ అటు రాజకీయ నాయకుల్లోనూ అటు ప్రభుత్వం మీద మొత్తం ప్రజలకి వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది. సో ఈ వ్యతిరేకత ఇంకా పెరిగిపోకుండా ఈ వ్యతిరేకత ప్రజల్లోంచి తగ్గించే పని అయితే కనుక చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి కాబట్టి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అను లేకపోతే హరిత ఆంధ్రప్రదేశ్ అను లేకపోతే హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అను ఇలాంటివి కాదు. ఈ కార్యక్రమాలు ఎవరికి అవసరం లేదు. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఎవరికి అవసరంలా, వాట్సాప్ గవర్నెన్స్ లేని అవి ఇవే మొత్తం ఏమీ అవసరం లేదు. కానీ మెయిన్ ప్రజలకు కావాల్సింది ఏంటంటే సంక్షేమ ఫలాలు అభివృద్ధి. కాబట్టి ఆ రెండింటిని ఒకే తాటిపైకి తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది కనుక కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక చాలా రూడ్గా చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఇందువల్ల మీరు ఈ విస్మరించారు, ఇవైతే జరగడం లేదు. ఏదైతే 2019కి ముందు ఏదైతే ప్రభుత్వాన్ని మీరు స్థాపించారో ఏదైతే రన్ చేశారో 2019 ముందు వాటిలో అవే సేమ్ అవే పథకాలు అవే ఆలోచనలు అవే సంస్కరణలు మరలా ఇప్పుడు తీసుకొస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది, ప్రజల్లో అసంతృప్తి ఏర్పడుతుంది, ప్రజలకు విరక్తి కలుగుతుంది. కాబట్టి మీరు ఇంకా పూర్తిగా పతనం కాకముందే తేరుకోవాలి. కాబట్టి ఇలాంటివి మానేసి ఇవి చేయాలి అని క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి నిజంగా ప్రజలు అలా అనుకుంటున్నారంటే కనుక మన అభిప్రాయం అంటే ఖచ్చితంగా ప్రజలు అదే ఆలోచిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వ్యవసాయంలో పనిచేసే అతనికి ఎందుకు అవసరం లేదు కదా. ఒక రైతుకి ఎందుకు, ఒక కూలికి ఎందుకు, సామాన్యుడికి ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఇప్పుడు ప్రస్తుతానికి అతనికి అవసరం లేదు కదా. కాబట్టి అతనికి కావాల్సిన అభివృద్ధి, అతనికి కావాల్సిన సంక్షేమ పథకాలేయో అతనికి కావాలి కదా, అవి కదా అతనికి కావాల్సింది. అంతేగాని గుడ్ గవర్నెన్స్ కావాలా లేకపోతే ఏమిటి హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కావాలా, ఆదివారం ఉద్యోగులకి ఒక కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కావాలా, లేకపోతే ఉద్యోగస్తుల్ని పొద్దున 10:30 కూర్చోబెడితే సాయంకాలం 10:30 వరకు కూర్చోబెట్టడం అవసరమా? ఇలాంటివన్నీ కూడాను మొత్తం గంపకొత్తగా పేర్చి ఒక దండకొచ్చి మరీ విశ్లేషించాడండి. దాన్ని బట్టి నిజంగా వాస్తవాన్ని చూస్తే కనుక ఇదే రకంగా కొనసాగితే కనుక ఈ 4 సంవత్సరాలు కూడా ఇదే రకంగా కొనసాగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ చెప్పకనే చెప్తున్నట్టుగా క్లియర్ కట్గా అర్థం వచ్చేటట్టుగా మాట్లాడటం అయితే జరిగింది. అదండి ఆర్కే తొలి పలుకుల్లో మాట్లాడినటువంటి మాటలు అనమాట. కానీ ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఇదేనా? ఈ రకంగానే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఈ రకంగా జరిగితే ఖచ్చితంగా ఓటమి పాలయ్యే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోదు పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి. తప్పకుండా ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయడం మీ బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్.